ఒకప్పుడు షకీలా సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోలే ఈమెకు పోటీగా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి భయపడేవారంటే అప్పట్లో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే కాలక్రమంలో ఈమె హవా తగ్గడంతో ఆమె ఆ ఫీల్డ్లో నుంచి బయటకొచ్చి చిన్న చితక పాత్రలు చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. అయితే ఉన్నట్లుండి ఈమె తన గత జీవితాన్ని తెర మీదకు తీసుకొచ్చి మళ్లీ హాట్ టాపిక్ గా నిలిచింది. షకీలా తన సినీ జీవితం ఆధారంగా ట్రూ స్టోరీ ఆఫ్ హార్ట్ పేరుతో ఓ ఆటోబయోగ్రఫీని త్వరలోనే విడుదల చేయబోతోంది. ఈ పుస్తకంలో చాలా ఆసక్తికర విషయాలనే చర్చించింది. సినిమాల్లోకి రావడానికి ముందు, వచ్చిన తరువాత తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలన్నీ అందులో ఉన్నాయని చెప్పింది. తొలి సినిమా సిల్క్ స్మితతో కలిసి నటించానని, అది మంచి విజయం సాధించడంతో తాను వెనుదిరిగి చూడలేదని తెలిపింది. ఆ సినిమా తర్వాత అవకాశాలు తనని వెతుక్కుంటూ వచ్చాయి తప్ప ఇతర హీరోయిన్ల తరహాలో ఆఫర్ల కోసం రాత్రుళ్లు ఎవరి గెస్ట్ హౌస్లకు వెళ్లలేదని షకీలా అందులో ఘాటుగానే వెల్లడించింది. తన సినీ ప్రయాణంలో తనను అభిమానించిన ఎంతో మందిని షకీలా ప్రేమించి మోసపోయిందని, ఆ విషయాలను పూర్తిగా ఆ ఆటోబయోగ్రఫీలో వివరించిందని తెలిపింది. అయితే అప్పుడు తాను మోసపోయినందుకు బాధపడటం లేదని షకీలా అందులో తెలిపిందట. అంతేకాదు, ఆ ఆటోబయోగ్రఫీలో సంచలనం సృష్టించే చాలా విషయాలు దాగి ఉన్నాయని, అందులో ఆమె మలయాళ సూపర్ స్టార్లతో పాటు ఇంకా చాలా మందిని ఏకిపారేసిందని మలయాళ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ఈ పుస్తకం చాలా మంది నటులతో పాటు రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ.